చెల్లించాలి. 3 నెలల పెండింగ్ వేతనాలు వెంటనే ఇవ్వాలి. 3 నెలల పెండింగ్ వేతనాలు వెంటనే ఇవ్వాలి. 3 నెలల పెండింగ్ వేతనాలు వెంటనే పెరుగుతున్న ధరల 10,000 రూపాయల వేతనం ఇవ్వాలి. 4 నెలల పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలి. 4 నెలల పెండింగ్ వేతనాలు వెంటనే రద్దు చేయాలి. స్మార్ట్ కిచెన్ విధానాన్ని ఇవ్వాలి. 4 నెలల పెండింగ్ వేతనాలు వెంటనే అని ఈరోజు గుంటూరు కలెక్టరేట్లో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా మధ్యాహ్న భోజన కార్మికులకి గత 4 నెలల నుంచి వేతనాలు చెల్లించకపోవడం వల్ల అనేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. రెండోది, రాష్ట్ర ప్రభుత్వం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా స్మార్ట్ కిచెన్ వ్యవస్థని ప్రారంభించింది. దీనివల్ల ఈరోజు విద్యా వ్యవస్థలో ఏదైతే ప్రమాణాలు ఉన్నాయో ఆ ప్రమాణాలకి పాటించడానికి ఆటంకాలు ఏర్పడుతున్నాయి. విద్యా వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉంది. పేద విద్యార్థులు విద్యకు దూరం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి తక్షణమే ఈ స్మార్ట్ కిచెన్ వ్యవస్థను రద్దు చేయాలని చెప్పేసి మేము మధ్యాహ్న భోజన కార్మిక యూనియన్ CITUగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం పెరుగుతున్న ధరల కారణంగా 10,000 రూపాయల వేతనం ఇవ్వాలి. ఈరోజు నెలకి 3,000 రూపాయల వేతనం ఇస్తున్నారు. ఆ ఇచ్చే వేతనం కూడా రెగ్యులర్గా ఇవ్వట్లేదు. 3 నెలలు 4 నెలలు పెండింగ్ ఉంటున్నాయి. దీనివల్ల కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం తక్షణమే ప్రతి నెల 5వ తారీఖు వేతనాలు బిల్లులు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అదేవిధంగా గ్యాస్కు సంబంధించి ఈరోజు యుద్ధం ఈ ప్రభావం వల్ల గ్యాస్ కొరత ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అధికారులు గ్యాసే ఖచ్చితంగా ఉపయోగించాలి వంటకని చెప్పేసి చెప్తున్నారు. మరి గ్యాస్ కొరత వల్ల కార్మికులు ఏ విధంగా తీసుకురావాలి గ్యాస్ని అని చెప్పేసి మేము అడుగుతున్నాం. కాబట్టి గ్యాస్ ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వమే ఉచితంగా సరఫరా చేయాలి అని చెప్పేసి మేము కోరుతున్నాం. అదేవిధంగా జావా వీటన్నిటికీ సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం కార్మికులు మీరే వండి పెట్టాలని చెప్పేసి చెప్తుంది. కానీ దాని నిర్వహణ కావాల్సింది మాత్రం డబ్బులు ఇవ్వట్లేదు. అదేవిధంగా 9వ తరగతి 10వ తరగతి చదివే పిల్లలకి వండి పెడుతున్న దానికి కుకింగ్ కాస్ట్ ఇవ్వట్లేదు. దానివల్ల వేతనాలు కూడా నష్టపోతున్న పరిస్థితి. కాబట్టి తక్షణమే కార్మికులకు 9, 10 తరగతులు వండే పిల్లలకు కూడా వేతనాలు ఇవ్వాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.